ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, థ్రెడ్స్ మాతృ సంస్థ మెటాకు అమెరికాలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. పిల్లల భద్రతను కాపాడడంలో విఫలమైందంటూ న్యూ మెక్సికో కోర్టు మెటాపై $567 మిలియన్ అదనపు జరిమానా విధించింది. అంటే సుమారు 4,900 కోట్లకు పైనే ఫైన్ వేసింది న్యాయస్థానం. ఇదే కేసులో గతంలో విధించిన $375 మిలియన్ జరిమానాతో కలిపి మొత్తం $942 మిలియన్ చెల్లించాల్సి ఉంటుందని తీర్పిచ్చింది. ఇది పిల్లల భద్రత అంశంలో మెటాపై విధించిన అతిపెద్ద జరిమానా. మెటాను పబ్లిక్ న్యూసెన్స్గా న్యాయమూర్తి బ్రయాన్ బీడ్షైడ్ తీర్పు చెప్పారు. కర్మాగారం నుంచి వెలువడే కాలుష్యం సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో, మెటా ప్లాట్ఫామ్ల వల్ల పిల్లలకు కలిగే మానసిక హాని, లైంగిక దోపిడీ కూడా సమాజంపై అదే స్థాయిలో ప్రభావం చూపుతున్నాయని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఇలాంటి కంటెంట్ని తగ్గించేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ఈ మొత్తాన్ని అందులో జమ చేయాలని కోర్టు ఆదేశించింది. నిజానికి ఈ కేసు వాదనలు 2023లోనే మొదలయ్యాయి. మెటా రికమెండేషన్స్ అల్గోరిథం చిన్నారులను దారి తప్పేలా చేస్తున్నాయని, లైంగిక దోపిడీకి పాల్పడే వ్యక్తుల వైపు మళ్లిస్తున్నాయని కోర్టు నిర్ధారించింది. ఈ నేపథ్యంలో చిన్నారుల భద్రత కోసం పలు కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే కోర్టు తీర్పుతో తాము ఏకీభవించడం లేదని, దీనిపై అప్పీల్ చేస్తామని మెటా ప్రకటించింది. తమ ప్లాట్ఫామ్లలో వినియోగదారుల భద్రత కోసం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని కంపెనీ స్పష్టం చేసింది.